హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎడ్యుకేషన్ విషయంలో, ప్రొఫెషన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాం కదా. ఏం చదువుకున్నా లైఫ్లో సెటిల్ అవ్వాలని కోరుకుంటూ ఉంటాం. బట్ రెగ్యులర్గా రీసెంట్ టైమ్స్లో మనం కొన్ని విషయాలు మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఫినాన్షియల్ మేనేజర్స్, ఫినాన్షియల్ ప్లానర్స్, ఫినాన్షియల్ మేనేజ్మెంట్ విషయంలో బోల్డ్ అయిన సలహాలు, సూచనలు మనకి ఇవ్వడానికి రైట్ నాతో పాటు ఉన్నారు IIBM గ్లోబల్ మేనేజ్మెంట్ స్కూల్ నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు. అసలు ఈ కోర్సెస్ ఏంటి, ఈ విషయాల గురించి ఆయన మాటలోడి తెలుసుకుందాం. శ్రీనివాస్ రెడ్డి గారు, సో ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్తున్నారు. బేసిక్ గా నేను వేరే ఇన్వెస్ట్మెంట్స్ తెలుసు, నాకు అంటే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ తెలుసు, ఇక్కడ నా భూమి మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ తెలుసు. కానీ మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీకు చాలా వరకు ప్రయోజనం కలుగుతుంది అన్నారు. లాస్ట్ వీడియోలో కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొంటే ఏమవుతుంది, అదే ఆ బైక్ కొనే డబ్బులు తీసుకొచ్చి ఒక చోట ఇన్వెస్ట్ చేస్తే 15 సంవత్సరాల తర్వాత ఎంత అమౌంట్ వస్తుంది అన్నారు. అసలు ఈ ప్రాసెస్ ఏంటి, దీన్ని ఎలా బిలీవ్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మేడం? ఇక్కడ డిజిటల్ అసెట్కి ఫిజికల్ అసెట్ ఈ రెండింటితో కంపేర్ చేస్తే ఫిజికల్ అసెట్ కంటే కూడా డిజిటల్ అసెట్స్లో రిటర్న్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కాకపోతే దానికి ఎక్స్పర్ట్ అయ్యి ఇన్వెస్ట్ చేయకపోతే కనుక డిజిటల్ అసెట్స్కి సెక్యూరిటీ ఉండదు, డిజిటల్ అసెట్స్లో లాసెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో అందుకని మనం ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు 25 లక్షల రూపాయలు పెట్టి మీరు ఒక ఫ్లాట్ కొనాలనుకుంటే అదే 25 లక్షల రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లో ఉంచుకుంటే 4 ఫ్లాట్లు కొనుక్కోవచ్చు. సో డిజిటల్ అసెట్ వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది. దీనికి మనం ఏం చేస్తున్నాం అంటే మేడం, డిజిటల్ అసెట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అని, దీని ద్వారా మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ ఇన్వెస్ట్మెంట్ చేసే అమౌంట్ని మీ బ్యాంక్ అకౌంట్లో ఉంచుతాం. దాని ద్వారా ఆ అమౌంట్ని డిజిటల్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేపిస్తాం మీ చేత. ఆ వచ్చినటువంటి ప్రాఫిట్స్ని మేము మీకు ఏదైతే ఫిజికల్ అసెట్ కొనుక్కోవాలనుకున్నారు, ఇప్పుడు సపోజ్ 25 లక్షలు పెట్టారు, దాన్ని 25 లక్షలు ప్రాఫిట్ చేస్తాం. ప్రాఫిట్ చేసిన తర్వాత వచ్చే ప్రాఫిట్తో మీరు అనుకున్న డిజిటల్ అసెట్ కొనుక్కుంటారు. మళ్ళీ మీ 25 లక్షలు మీ బ్యాంక్ అకౌంట్లో ఉంది. మళ్ళీ సెకండ్ ఏం చేస్తాము, మళ్ళీ డిజిటల్ అసెట్ ద్వారా ఇన్వెస్ట్ చేపిస్తాము. మళ్ళీ మీరు వచ్చిన అమౌంట్తో మళ్ళీ ఇంకో ఫ్లాట్. అలా మన దగ్గర ఒక ఫ్లాట్ కొనే డబ్బులు ఉంటే చాలు, మీరు 25 లక్షలతోనే ఫామ్ ల్యాండ్ కొనుక్కోవచ్చు, అదే 25 లక్షలతో ఆ డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ కొనుక్కోవచ్చు, అదే 25 లక్షలతో ఇండిపెండెంట్ విల్లా కొనుక్కోవచ్చు, అదే ఇన్వెస్ట్మెంట్తో ఇండిపెండెంట్ హౌస్ కూడా కొనుక్కోవచ్చు. మీ ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ మీ దగ్గరే ఉంటుంది. ఇక్కడ ఈ డిజిటల్ అసెట్ కాన్సెప్ట్ని మీరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ అందరికీ డబ్బులు లాభం వస్తుందని నమ్మారనుకోండి, 100% అది రాంగ్. ఎందుకంటే మేడం, ఒక 10 మంది ఇన్వెస్ట్ చేస్తే 9 మందే ప్రాఫిట్ వస్తుంది, ఒక మనిషి నష్టపోతాడు. టైం ఇవ్వాలి. దేనికైనా సరే మనం ఒక ఇన్వెస్ట్మెంట్ చేసాము అంటే కొంత టైం ఇవ్వాలి. ఆ టైం ప్రకారం డిజిటల్ అసెట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా మీ దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ని మీ బ్యాంక్ అకౌంట్లో ఉంచి మేము దాన్ని రైట్ వేలో ఇన్వెస్ట్ చేపించి ప్రాఫిట్స్ మేక్ చేసి ఇస్తాం. ఏంటి ఎగ్జాంపుల్ చెప్పండి, అంటే రైట్ వేలో ఇన్వెస్ట్ చేసి ప్రాఫిట్స్ ఇస్తామంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళకి నమ్మకం కలగాలి. మనం మేజర్గా మేడం సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్సే చేస్తాం. అంటే స్టాక్ మార్కెట్ లేదా బిట్ కాయిన్ అంటే క్రిప్టో కరెన్సీ లాంటివి, లేదా గోల్డ్ కమోడిటీస్ అలాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేస్తాము. అది కూడా మీ అకౌంట్ నుంచి ఆపరేట్ చేస్తాం. మేము జస్ట్ యాక్సెస్ మాత్రమే తీసుకుంటాం. దీనికి మాకు వచ్చే ప్రయోజనం ఏంటంటే, మీకు 10 lakhs ప్రాఫిట్స్ చేసాం అనుకోండి, మేము అగ్రిమెంట్ ఏం చేసుకుంటామంటే 20% ప్రాఫిట్ షేరింగ్ మాకు ఇవ్వాలి. ఎగ్జాంపుల్ మీరు 10 లక్షలు పెట్టారు, 3 లక్షలు ప్రాఫిట్ వచ్చింది, దాంట్లో 20% అంటే ఎంత, 60,000 మాకు ప్రాఫిట్ షేరింగ్ ఇస్తారు. మిగతా రిమైనింగ్ 2,40,000 మీరు తీసుకుంటారు. సో దానివల్ల ఏమవుతుంది, మేము అల్గోరిథం వాడతాం. అంటే మాన్యువల్ ట్రేడింగ్ చేయమండి, మాన్యువల్ ఇన్వెస్ట్మెంట్ చేయం. ఒక ఏఐని డెవలప్ చేసాము. ఆ ఏఐని డెవలప్ చేసి అది చెప్తుంది మనకి ఎక్కడ ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి, అవన్నీ అది చెప్పిన దాన్ని బేస్ చేసుకొని మేము అమ్మకాలు కొనుగోలు చేస్తాం అనమాట. దీనికి ఏంటంటే మేడం, డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ పెట్టొద్దు, లైవ్ ఇస్తాం, డెమో ఇస్తాం. మీరు 1 వీక్ కాదు, 1 మంత్ కాదు, ఒక 2 months కూడా మీరు అబ్జర్వేషన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు అన్ని రకాలుగా మీకు ట్యాక్సేషన్ ప్రాబ్లం లేకుండా, లీగాలిటీ, సెక్యూరిటీ, మెయిన్ చూసుకోవాల్సిన సెక్యూరిటీ మేడం. మనకు వచ్చే లాభం ముఖ్యం కాదు. ఇక్కడ మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ 25 లక్షలు పెడితే 25 లక్షలు పోయింది అనుకోండి, అది కాదు కదా. సో మీరు ఫస్ట్ ఏంటంటే మీకు యాక్సెసిబిలిటీ ఇస్తాము, మీరు చూసుకోండి, చెక్ చేసుకొని మీకు నమ్మకం కుదిరిన తర్వాతే మీరు ఇందులో ఇన్వెస్ట్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు, అంతా బాగానే ఉంది. మరి ఇప్పుడు నమ్మాలంటే ఎలా? ఇప్పుడు బాగానే ఉంది, మీరు చెప్పేదంతా ప్రాసెస్ బాగుంది. ఎవరికైనా ప్రాఫిట్స్ వస్తుందంటే నమ్ముతాం, కానీ ఆ బిలీవ్నెస్ అనేది కేవలం సక్సెస్ రేట్ బట్టే చూస్తాం. మీరు ఇలా మాకు చెప్తున్నారు ఇలా ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి, మీరు ఇంతకు ముందు గతంలో చేసిన వాళ్ళు ఉన్నారా? వాళ్ళ సక్సెస్ రేట్ ఏమైనా కనిపిస్తుందా? మీరు ఏమైనా ఎగ్జాంపుల్? అదే మేడం, డెమో ఇవ్వడం అంటే అదే మేడం. డెమో మీన్స్ మీరు 25 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మీకు ఇంత ప్రాఫిట్ వస్తుంది, ఇంత సెక్యూరిటీగా ఉంటుందని చెప్పాం కదా. మీరు 10,000తోనే స్టార్ట్ చేస్తారు.
ఇంకొకటి ఏంటంటే ప్రీవియస్ కస్టమర్స్ ఎవరైతే మన దగ్గర ప్రీవియస్గా ఇన్వెస్ట్ చేసి ప్రాఫిట్స్ మేక్ చేస్తున్నారో వాళ్ళ లైవ్ వాళ్ళతో మిమ్మల్ని కలుపుతాము. దాంతోపాటు వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ అండ్ లాసెస్ని మొత్తం మీకు బ్యాలెన్స్ షీట్ లైవ్లో చూపిస్తాము. మీరు ఎవరి దగ్గరికైనా చెక్ చేసుకోవచ్చు. మీకు ఇష్టం వచ్చిన బ్యాంకర్ దగ్గరికి వెళ్ళొచ్చు, ఫైనాన్షియల్ అడ్వైజర్స్, ప్లానర్స్ ఎవరి దగ్గరికి వెళ్ళైనా మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ రిపోర్ట్స్ అన్నీ మీరు చెక్ చేసుకొని మీరు కూడా శాంపుల్, ఇప్పుడు సపోజ్ 25 లక్షలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు, 25,000 చేయండి, రిస్క్ తగ్గించుకోండి. 25,000 మీద మీకు మంత్లీ RO అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 10% వచ్చింది, అంటే 2,500 వచ్చింది. 25 లక్షల మీద కూడా అంతే వస్తుంది. అర్థమైందా మేడం? అంటే 25 లక్షలకు 10%, 25,000కి 10% వస్తే 10 మంత్స్లో ఎంత వస్తుంది మేడం? 100% వస్తుంది. అట్లాగే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. అంటే ఇక్కడ మీరు శాంపుల్ చూసుకోండి. ఇన్వెస్ట్మెంట్ చేసే ముందర 25 లక్షలు చేసే ముందర ఒక 1% చేయండి, లేదా ప్రీవియస్ కస్టమర్స్ రిపోర్ట్స్ తీసుకోండి, లైవ్ కలవండి, మేము కల్పిస్తాం. అన్నీ చూసుకున్నాక సాటిస్ఫై అయిన తర్వాత అప్పుడు మాత్రం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి హ్యాండిల్స్ అడుగుతున్నారు, అకౌంట్ హ్యాండిల్స్ అడుగుతున్నారు. అవును. అసలు ఈ రోజుల్లో అసలు పాస్వర్డ్లు చెప్పడమే కష్టం కదా, అలాంటిది మీకు అకౌంట్ హ్యాండిల్స్ ఎలా ఇస్తారు? లేదు మేడం, యాక్సెస్ మొత్తం మీ దగ్గరే ఉంటుంది. మేము దాన్ని జస్ట్ మా అల్గరిథంకి మాత్రమే కనెక్ట్ చేస్తాం. మీ పాస్వర్డ్లు ఇవ్వక్కర్లేదు, మీరు ఏది చేయక్కర్లేదు. యాక్సెస్ కంట్రోల్ అంతా మీ దగ్గరే ఉంటుంది. మీరు జస్ట్ ఏం చేస్తారు, మీరు చూస్తుంటారు. మీరు విత్డ్రా చేసినా మీకే యాక్సెసిబిలిటీ ఉంటుంది, డిపాజిట్ చేసినా మీకే యాక్సెసిబిలిటీ ఉంటుంది. ట్రేడ్ ప్రతిదీ కూడా ఎవరెవరు దేని మీద ఎంత ఇన్వెస్ట్ చేసాం ఎవ్రీథింగ్ మీకు అక్కడ కనిపిస్తుంది. మీరు ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు, బాగానే ఉంది. మరి ఫిక్స్డ్ డిపాజిట్స్కి ఎందుకు మరి ప్రజలు ఎక్కువ మొగ్గు చూపుతారు? అంటే ఇంట్రెస్ట్ తక్కువ ఉన్నా కూడా సేఫ్ సెక్యూర్ అంటారు. లక్షల్లో కూడా ఫిక్స్డే చేస్తారు తప్పితే వేరే ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు. అదే మేడం, ఒక్కొక్కళ్ళ ప్రయారిటీ ఒక రకంగా ఉంటుంది. FDలో చేస్తే 6-7% ఉంటుంది, అదే RDలో చేస్తే ఒక 1% ఎక్స్ట్రా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్లో చేస్తే 9-11%, 13% ఉంటుంది. ఇన్సూరెన్స్ చేస్తే 7-9 ఉంటుంది. పోస్ట్ ఆఫీస్లో చేసినా 7-9 ఉంటుంది. బ్యాంకుల్లో చేస్తే కూడా 6-9. వాళ్ళ ఇష్టం మేడం. అంటే మనము బాండ్స్లో చేయమంటాం, బాండ్స్లో చేస్తే 11-12% వస్తుంది. కానీ ఏంటంటే సెక్యూరిటీ, అమ్మో నాకు భయం, నేను బ్యాంకులో అయితే ఎక్కడికి పోవు అనేది భయం. సో అందువల్ల మనం వాళ్ళని కన్వే చేయలేం. నీకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కొంచెం ఎక్కువ రావాలి, రిస్క్ అయినా పర్లేదు అన్నప్పుడు మనం చెప్పే ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. అది కస్టమర్ చాయిస్ మేడం, మనం ఫోర్స్ చేయడానికి లేదనమాట. అంత బాగానే ఉంది సార్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇంతకు ముందు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారా? అవును, ఉన్నారు. అదే కదా మేడం, ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? దగ్గర మా దగ్గర ఇప్పటి వరకు ఉన్న కస్టమర్స్ 200 మంది ఉంటారు మేడం. 200 మంది కంటిన్యూషన్ మేడం. మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు వీళ్ళు? దీని గురించి అవేర్నెస్ ఎలా కల్పిస్తున్నారు? వాళ్ళకి మార్కెటింగ్ ఏముండదు మేడం, రెఫరెన్సే. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేశారు, మీకు ప్రాఫిట్స్ వచ్చినాయి, సెక్యూరిటీగా ఉంది, సేఫ్గా ఉంది, మీరు ఊరుకోరు కదా. మీ అక్కో చెల్లో ఎలా రిఫర్ చేస్తారు, సేమ్ ఇక్కడ కూడా అంతే మేడం. ఎక్కడ కూడా రెఫరెన్స్ మీకు ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఒక ఫ్లాట్ కొనే డబ్బులు మన దగ్గర ఉంటే ఆ ఒక్క ఫ్లాట్తోనే జీవితాంతం దానికే EMIలు లోన్లు కట్టొద్దు. అదే ఫ్లాట్ డబ్బులతో 4 ఫ్లాట్లు కొనుక్కోండి, మీ డబ్బులు మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్లోనే ఉంటాయి. సార్ ఇప్పుడు ఫిక్స్డ్ ఒక 25 lakhs చేసాం అనుకోండి, మామూలుగా 10 ఏళ్ల తర్వాత ఎంత వస్తుంది? 10 ఏళ్ల తర్వాత డబుల్ అవుతుంది మేడం ఫిక్స్డ్ డిపాజిట్, 50 లక్షలు. అదే మీకు 10 ఏళ్ల తర్వాత 25,000 చేస్తే మీరు ఎంత ఇస్తారు? 2.5 CR వరకు వస్తుంది, అంటే 100 times వస్తుంది. అంత ఎందుకు ఇస్తున్నారు అంటే ఎక్కడి నుంచి ఇస్తున్నారు? అది మనం ఇవ్వం మేడం. ఇక్కడ విచిత్రం ఏంటంటే, మన దగ్గర ఎక్కడ FDలు చేయరు, ఫిక్స్డ్ డిపాజిట్ చేయరు, ఎవరు చేయరు. మీ దగ్గర 25 లక్షలు ఉంది అంటే 25 లక్షలు మీ బ్యాంక్ అకౌంట్లో ఉంచుకోండి, అంతే. కరెక్టే సార్. గవర్నమెంట్ నామ్స్ ఉన్న ప్రకారమే, గవర్నమెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ తో ఫాలో అవుతున్న బ్యాంక్స్ తో టైఅప్ అయితేనే అంత ఇంట్రెస్ట్ రాదు. మరి ఇప్పుడు రేపు నాడు ఏదైనా చేసేటప్పుడు మనం నమ్మకం చూస్తాం, ఎక్కడ చూస్తాం? ఆథరైజ్డా లేదా, సర్టిఫికెట్ ఉందా లేదా, గవర్నమెంట్ నుంచి టైఅప్ ఉన్నాయా లేవా, సేఫ్ సెక్యూర్ చూస్తాం ఎవరైనా కూడా. కానీ మీ దగ్గర అలాంటివి ఏమీ లేకుండా డబ్బులకి త్రిబుల్ వస్తుంది, త్రిబుల్ కాదు ఇంకా చాలా ఎక్కువ వస్తుంది, 100 times వస్తుంది. అసలు ఫస్ట్ దాన్ని ఎలా జెన్యూన్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది మేడం. ఇక్కడ ఉన్న అమౌంట్ మీరు ఎవరికి ఇవ్వడం లేదు, ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్లో ఉంచుకొని దాన్ని మేము చెప్పినటువంటి ఒక ట్రేడింగ్ అకౌంట్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటారు. అంటే ఇది షేర్స్ అనుకోవచ్చు, షేర్స్ కావచ్చు, క్రిప్టో కావచ్చు, బాండ్స్ కావచ్చు. మరి షేర్స్ చాలా వరకు ఒక్కొక్కసారి పెరుగుతాయి, ఒక్కొక్కసారి తగ్గిపోతాయి. అదే మేడం, మరి లాసెస్ లో కూడా ఉంటాం కదా. మరి అందుకనే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే అల్గరిథం వాడుతున్నాం. మేము డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ అనేది ఎమోషన్స్ ఉండవు, దానికి లాభం వచ్చినప్పుడు తీసుకుంటుంది, నష్టం వచ్చినప్పుడు లిటిల్ బిట్ ఫింగర్తో కట్ చేసుకొని ఎప్పటికప్పుడు ఎమోషన్స్ లేకుండా అది ట్రేడ్ చేస్తుంది. కాబట్టి ఆటోమేటిక్గా మనం అక్కడ
కాస్ట్ కంట్రోల్ అంటే లాస్ కంట్రోల్ చేసుకుని ప్రాఫిట్ని మేక్ చేయడానికి ఆ సాఫ్ట్వేర్ ఉపయోగపడుతుంది. మాన్యువల్ అయితే మనం చేయలేం మేడం. సో దాన్ని మేము ఎక్స్ప్లెయిన్ చేసి కస్టమర్కి డెమో ఇచ్చి బిఫోర్ కస్టమర్స్ యొక్క శాంపిల్స్ ఇచ్చి వాళ్ళ రిపోర్ట్స్ చూపించి వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాతే మూవ్ అవుతారు. ఇక్కడ ఎవరు కూడా ఈ రోజుల్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఇవన్నీ చూసుకోకుండా మాత్రం ఇన్వెస్ట్ చేయరు మేడం. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఎస్, చూస్తున్నారు కదా, ఫినాన్షియల్ ప్లానర్కి సంబంధించి, మేనేజ్మెంట్ గురించి సంబంధించి, ఫండ్స్ గురించి, ఇన్వెస్ట్మెంట్ విషయం గురించి శ్రీనివాస్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి టాపిక్ సంబంధించి ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి ఒకసారి కాల్ చేయొచ్చు. మోర్ డీటెయిల్స్ శ్రీనివాస్ రెడ్డి గారు మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. ఫండ్స్కి సంబంధించి లేదంటే ఏదైనా ఒక మంచి చోట ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మాత్రం ఒకసారి వీళ్ళ టీంతో మీరు మాట్లాడండి. తర్వాత మీ డెసిషన్ అనేది మీరు తీసుకోవచ్చు. ఇది వాళ్ళ స్పెషల్ వీడియో. దిస్ ఈస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.